కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుకుంటా మేము టీఆర్ఎస్ పార్టీకి కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం 4 పత్తాలు ఆట ఆడుతుందని చెప్పి కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడిండు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఫస్ట్ వారు బీఆర్ఎస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము, ఈ పార్టీ కుటుంబ పార్టీ, ఇటువంటి పార్టీతో మేము సంబంధం పెట్టుకోమని చెప్పినారు. బండి సంజయ్ గారు మీ మాటలు మాట్లాడినప్పుడు మీకు ఏమైనా సోయుని మాట్లాడుతున్నారని అడుగుతున్నాడు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో 23 కూటమిలు ఉన్నాయి. ఇవాళ బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ కాదా? దాంతో మీరు పొత్తు పెట్టుకోలేదా? ఎన్టీ రామారావు వారసులు కాదా? చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ అల్లుడు, పురంధేశ్వరి దేవి వీళ్ళందరూ మీకు కంటి కనబడలేరా అని నేను అడుగుతున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ కుటుంబ పార్టీ కాదా? వాళ్ళ తమ్ముడికి నేను ఆయన ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోలేదా పవన్ కళ్యాణ్ గారు? మహారాష్ట్రలో అజిత్ పవార్ గారు ఎవరన్నానే? అజిత్ పవార్ శరద్ పవార్ గారి అన్నకొడుకు కాదా? అది కుటుంబ పార్టీ కాదా? గతంలో మీరు శివసేనతో పొత్తు పెట్టుకొని మీరు పవర్ షేర్ చేసుకున్నారు, అది కాదా? కుటుంబ పార్టీ కాదా? రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే వారి కొడుకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కాలేదా? మరి మీకేం సోయుని మాట్లాడుతున్నా, సోయి లేకుండా మాట్లాడుతున్నాం. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్లో. షేక్ అబ్దుల్లా కుటుంబం రాజకీయ కుటుంబం కాదా? అది జేడీఎస్ కర్ణాటకతో మీ పొత్తున్నది. ఇవాళ జేడీఎస్ లో ఉన్నటువంటి హెచ్డి దేవగౌడ ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్నాడు కదా ఆయన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా పిఎంకి తమిళనాడులో పిఎంకి పార్టీ కాదా? రామదాస్ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు పార్టీని పాలిస్తలేదా? లోక్ జనతా శక్తి పార్టీ బీహార్లో ఉన్నది, అదే పార్టీ రామ్విలాస్ పాస్వాన్ గారి పార్టీ, ఆ పార్టీ కొడుకు ఇవాళ మీతో గవర్నమెంట్ లేరా? అదే జ్యోతిరావు సింధియా ఏ పార్టీ అండి? ఏ నాయకుడు? వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వస్తలేరా? వారు మీ పార్టీలో పెట్టుకోలేదా? అంటే మీకు ఇన్ని రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ఇవాళ ఏదో మా కేసీఆర్ గారి పార్టీ పట్టుకొని మీరు కుటుంబ పార్టీ అంటారేంది? ఇవాళ దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇవాళ బండి సంజయ్ గారు గమనించాలి. నేను చెప్పిన నాయకులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేడు, బాలకృష్ణ ఆ పార్టీలో లేడు. మహారాష్ట్రలో శరద్ పవార్ గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ బిడ్డ కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీలో లేరు. శివసేన పార్టీ పెట్టినప్పుడు ఉదయ్ ఠాక్రే చిన్న పిల్లవాడు, ఇంకా రాజకీయాలకు రాలేదు. అప్పుడు మీరు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మీరు లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి, వాళ్ళ పార్టీలు పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు రాజకీయాల్లో లేరు. డిఎంకే కరుణానిధి గారు పార్టీ స్థాపించినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వారు పార్టీలో సభ్యుడే కాదు. నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, ఏ పార్టీ రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయో వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రులు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులని మీరు ఎవరు చెప్తుందో, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు వాళ్ళు పునాదులాగా పనిచేసిండ్రు. వారి తండ్రి గారు ముఖ్యమంత్రి అయినాక రాజకీయాలకు రాలేదని చెప్పిన కుటుంబంలాగా వారి పార్టీలో భాగస్వాములు వాళ్ళు దయచేసి గుర్తుంచుకోవాలి. అందరూ మాటకి కేసీఆర్ గారి ఫ్యామిలీ పట్టుకొని మీరు కుటుంబం కాదు. వారు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకున్న పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళ కేసీఆర్ గారి ఫ్యామిలీ. అందుకనే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో భాగస్వాములు అనే విషయం దయచేసి మీరు మర్చిపోద్దు. అవినీతి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటారు. బండి సంజయ్ గారు మాట్లాడకుండా కాళేశ్వరం గురించి మాట్లాడతారు, డ్రగ్స్ గురించి మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు, ఫార్ములా కార్ రేస్ గురించి మాట్లాడతారు. నేను బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నాను, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయినా మా కేసీఆర్ గారి మీద నేను అడుగుతున్నాను, దయచేసి చెప్పండి. కేసీఆర్ గారు అవినీతి అనే ముందు నువ్వు ఒక కేంద్ర హోంమంత్రి కదా, ఐటీ నీ దగ్గర ఉంటుంది, పోలీస్ నీ దగ్గర ఉంటుంది, సిబిఐ నీ దగ్గర ఉంటుంది, మొత్తం వ్యవస్థ అంతా నీ చేతులు ఉంటుంది. మరి ఎందుకు మరి ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పరిపాలించిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. మరి మీరు కేంద్రంలో ఉన్నప్పుడు ఎందుకు మరి కేసులు పెట్టలేదు నేను అడుగుతున్నాను. రాజకీయంగా కక్ష సాధన కోసం పెట్టే కేసులే కావు. మీరు కవితక్క మీద పెట్టిన కేసు ముమ్మాటికి అది బ్లాక్మెయిలింగ్ కేసు. మరి అట్లంటే గుజరాత్లో అల్లర్లో అమిత్ షా గారు కూడా 3 నెలలు జైలు వచ్చింది కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మోడీ కూడా సుప్రీంకోర్టు దాకా కొట్లాడండి 5 నెలలు కేసులలో, అన్నీ కూడా అక్విటల్ అయిపోయినాయి. మరి వాళ్ళు అనొచ్చా మేము గుండారాజులు దొంగరాజులు అని చెప్పి మేము మాట్లాడచ్చా? రాజకీయంగా కక్ష సాధింపు కోసం పెట్టిన చర్యలను పట్టుకొని మీరు కేసు ఎడగలుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే నువ్వు పెద్ద క్రిమినల్. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద క్రిమినల్ పొలిటీషియన్ అంటే అది బండి సంజయ్ ఏం డౌటే లేదు. నీ మీద ఒక 100 ఎఫ్ఐఆర్లు అయినాయి. నువ్వు మొత్తము కులాలు మతాలను చిచ్చు పెట్టుకొని
ఈ రాష్ట్రాన్ని అప్రశాంత వాతావరణం తీసుకొచ్చే నాయకుడు నువ్వు నిజమైన క్రిమినల్ తప్పించి ఇక్కడ నేను చెప్పినటువంటి మా కేసీఆర్ కుటుంబము రాష్ట్రం కోసం కొట్లాడిను, నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నువ్వు కొట్లాడుతున్నావు. మరి అమిత్ షా దొంగన మరి వాళ్ళు 3 నెలలు జైలు వేరా, మరి అమిత్ షా మేము గుండా అనొచ్చా? మీ యొక్క మోడీ గారి మీద 100 కేసులు అయినాయి కదా మరి. కాబట్టి ఈ కేసు నిలిచేవి కాదు, ఇవి ఏమున్నా కూడా మీరు కావాలని చెప్పి బ్లాక్మెయిల్ తోటి చేసిన కేసు తప్పించి మా యొక్క అవినీతి ఆరోపణలు చేస్తే మాత్రం తగలేదని చెప్తున్నాడు. మరి వారు ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ మీరు ఎంతమంది తీసుకున్నారండి భారతీయ జనతా పార్టీలకు? సుమారు ఐటీ రేట్స్ అయ్యి సిబిఐ రేట్స్ అయ్యి అనేకమైన అక్రమ దందాలు చేసే 23 మంది నాయకులను మీరు తీసుకున్న పార్టీలకు. అజిత్ పవార్ మీద సిబిఐ రేట్లై కేసులు పెడితే మీరు తీసుకున్న కేసులు విడ్డా చేయించలేదా? అదేవిధంగా హిమాత్ బిశ్వా శర్మ, సువీర్ అధికారి ఇసులు అనేకమైన నాయకులను మీరు తీసుకున్నారా సిబిఐ కేసు నుంచి? ఇవాళ నరేంద్ర మోడీ గారు మోసేది ఒక దొంగల మూట ఈ దేశంలో. ఆ దొంగల మూటలో నువ్వు ఒక సభ్యుని, అంతకు మించి ఏం లేదు. మీ నెత్తి మీద దొంగల మూట పెట్టుకొని ఏమైనా అంటే కేసీఆర్ గురించి మాట్లాడి ఏమని చెప్పి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. ఇవాళ వీళ్ళందరూ ఎవరైతే మీరు వేరే పార్టీ నుంచి 23 మంది నాయకులు తీసుకోవాలో మీరు వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళు జైలు వేయగలరు. ఆ జైలు వేయ దొంగలు మీరు జైలు పెట్టుకొని ఇవాళ మీరు డ్రామాలు ఆడుకుంటా చిన్నదానికి పెద్దదానికి మీరు కేసీఆర్ గారి మీద అటాక్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి వారు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటారు, కేసీఆర్ గారు మా దగ్గర వచ్చిందని మాట్లాడతారు. మాకే కర్మండి మీ దగ్గర రావడానికి? మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కలిసినట అని బండి సంజయ్ గారు నేను చెప్తున్నాడు. నీకు ఉన్నదేం దానికి శక్తి అంతా ఈ రాష్ట్రంలో తిప్పి కొడితే 2014లో మేము ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు మా దగ్గర ఉన్న సంఖ్యలో నువ్వు 1% నువ్వు లేవు. మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి? 2019లో గెలిస్తే మీరు 2 గెలిచిండ్రు, అంతకుముందు 5 ఉండే. మీరు పడిపోయే పార్టీ మీది ఇక్కడ రాష్ట్రంలో. మిమ్మల్ని మా పార్టీ ప్రభుత్వం కాపాడడం కోసం కేసీఆర్ గారు నిన్నెందుకు కలిసిండు? ఏది పడుతుంది ఎందుకు మాట్లాడతారు? నిన్ననే మీ కిషన్ రెడ్డి గారు మంచి వాత పెట్టిండు రవీంద్రరావుకి, అనవసరమైన విషయాలు మాట్లాడుకొని పరుగు చేయగానే పార్టీ అని చెప్పి. మరి అయినా కూడా నీకు బుద్ధస్తలే అని చెప్పి నేను బండి సంజయ్ గారు సాఫ్ క్వశ్చన్ ఇస్తున్నాను. నిన్నగాక మొన్న కట్టు 6 రోజుల కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక ర్యాలీలో నరేంద్ర మోడీ గారిని కుక్కలు తిట్టిండు. ఇది పనికిరాని పైసా, వీడు దరిద్రుడు, దొంగ, దేశానికి అనర్హత ప్రధానమంత్రి ఉన్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పిఓకేని ఆక్రమించుకుంటాడు అని మాట్లాడిండు. వారం రోజుల నుంచి ఎక్కడ పడుకున్నాడు నరేంద్ర మోడీ గారిని దేవుడు మా దేవుడు అని చెప్పులు మోస్తారు కదా అమిత్ షాది నరేంద్ర మోడీ. మరి ఎందుకు ఖండించలేదు వాళ్ళ బండి సంజయ్ గారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఘోరంగా తిడితే ఎందుకు వారం రోజుల నుంచి కూడా స్పందించలేదని చెప్పి నేను అడుగుతున్నాడు. అంటే నీకు తెలుసు నువ్వు పై నుంచి నోట్ నుంచి దేవుడు అంటున్నా, నీ మనసులో నరేంద్ర మోడీ దయ్యమైన సంగతి తెలిసిపోయింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన 12-13 నిమిషాల్లో ఒక పత్రికా విలేకరు సోదరుడు అడుగుతే స్పందించిండు. వారు మాత్రం నరేంద్ర మోడీ గారి మీద మాత్రం స్పందించలేదు. కేసీఆర్ గారి మీద మాత్రం ఇక తుమ్ముతే దగ్గుతే పంటే లేస్తే కేసీఆర్ దిగు తప్పించి ఇక వేరే పనే లేదా నీకని నేను అడుగుతున్నాడు. నువ్వు దేవుడు అన్నోనే నువ్వు దయ్యం అనుకున్నప్పుడు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినాడు బాబు. నీలా దొంగ కాదు మా కేసీఆర్ గారు. మరి ఊటికి ఆటికి నువ్వు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ పోతే మాత్రం మేము సహించే లేదని చెప్పి కూడా ఇవాళ బండి సంజయ్ గారు ఘాటుగా మేము హెచ్చరిస్తున్నాము. మరి బాగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఆరోపీ మీద ఇక్కడ కర్ణాటక నవీన రోజుల మొత్తం నాశనం అయిపోయి రోజు గుద్దుకుంటుంది. అక్కడ ఒకసారి 6 మార్కులు లేవు, పని ఆగిపోయింది. దాని మీద మాట్లాడేదానికి దమ్ము లేదు. కమలాపురం నీ నియోజకవర్గం కదా, కమలాపురంలో 4 లైన్ రోడ్డు పక్కన అక్కడ ఆర్ఓబి ఉన్నది. మా వినోద్ కుమార్ గారు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఆయన మొత్తం రోడ్డు తెచ్చి కేవలం బ్రిడ్జ్ కలపాల కింద అంతే, దాన్ని కలిపే సాధన అయితే లేదంట. కానీ ఈయన కూర్చొని మాత్రం కేసీఆర్ గారిని తిడుతున్నాడు. మరి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా బండి సంజయ్ గారు. మన పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు 80,000 కోట్ల రూపాయలు బీజీ లింక్ కింద కేటాయించిండు. 200 టీఎంసీ యొక్క నీళ్లు మన గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజ్ ద్వారా బంగచెల్లకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చొని బండి సంజయ్ గారు? ఈ పిచ్చి కూతురు కూర్చొని ఢిల్లీలో కూర్చొని మరి మా రాష్ట్రానికి కూడా మా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడగడానికి నోరు ఎందుకు వస్తలేదని చెప్పి కూడా మేము బండి సంజయ్ గారిని నిలదీస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఒక మంత్రి మన కర్నల్ అమ్మాయి కాశీ మీద ఇష్టం వచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేశారు, మన లెఫ్టినెంట్ కర్నల్ మీద. ఆ అమ్మాయి మనకి ఇవాళ ఆదర్శంగా ఉన్నది. ఆమె పట్టుకొని ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రి చాలా ఘోరంగా అమ్మాయి గురించి మాట్లాడితే
ఈయన కేంద్రంలో హోంమంత్రి ఉంటాడు, ఈయన స్పందించాడు. అంటే నీకు 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 సైనికులు గొప్పలు అంటావు, సైనికులు వీళ్ళు అంటావు. మరి ఒక స్త్రీని పట్టుకొని మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూరాన్ని పెట్టి ఆ సింధూరు పెట్టుకున్నటువంటి స్త్రీ మీద ఒక ఎమ్మెల్యే మాట్లాడితే నువ్వు స్పందించావు. చివరికి హైకోర్టు స్పందించి, సుప్రీంకోర్టు స్పందించి సిట్ వేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఇక నువ్వు వీడు హైదరాబాద్ కర్మేల గల్లే కూర్చొని నువ్వు అంటే ఓ అని చెప్పి మాట్లాడతావు అని చెప్పి నేను అడుగుతున్నాను. దమ్మును గట్టలు చూసుకో సంగతి. ఈ అస్తమానం నీకు ఎంపీ పదవి ఇచ్చింది, ఢిల్లీలో కూర్చొని ఇంత మంచి పని చేయాలంటే నువ్వు కర్మేల గల్లీలో కూర్చొని ఈ హైదరాబాద్ పోతే భాగ్యలక్ష్మి టెంపుల్, కర్నాటక వస్తే ఏ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్. నీకు తెలిసిన ఇవేనా? హైదరాబాద్ మహాలక్ష్మి, అక్కడ మహాలక్ష్మి, ఇక్కడ మహాశక్తి. ఇవి తప్పించి నీకు తెలిసినే లేదు ఏ విషయం. ఇవాళ నీ యొక్క డిపార్ట్మెంట్లా, నీ హోంమంత్రి డిపార్ట్మెంట్లా 12 శాఖలు ఉంటాయి. ఇంతవరకు నీకు ఒక శాఖను కేటాయించలేదు ఇవాళ నీకు మీ నరేంద్ర మోడీ గారు. అంటే నువ్వు ఎంత బకవాస్ మనుషులో అర్థం చేసుకోవచ్చు ఒకసారి. నీకే శాఖ లేదు, ఢిల్లీలో నీకు ఒక ఫైల్ సంతకం పెట్టడానికి నీకు ఫైల్ వస్తలేదు నీకు. నువ్వు అంతా కూడా ఇంకా నువ్వు గల్లీ లీడర్లా కూర్చొని ఇక్కడ అస్తమానం కేసీఆర్ గారిని పట్టుకొని తింటే నీకు ఎన్నడ వెళ్తావు, ఈ జిల్లాను నువ్వు ఎప్పుడు కాపాడుతావు అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నా. ఇంకోటి మాట్లాడుతున్నావు టీవీలో మేము విన్నాం. టీవీ ఛానల్లో మొత్తం కేటీఆర్ గారి గురించి, కవిత గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నా. మీరు 6 పథకాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏ టీవీ చూసినా ఏ పథకాల గురించినా కేటీఆర్, కవిత గురించి మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో నువ్వు ఒక తుగులకివి కేంద్ర మంత్రిగా. మరి పిచ్చర్ల గురించి, తుగుల గురించి రాస్తారా టీవీ వాళ్ళు, పేపర్లు? బరాబర్ శక్తి ఉన్న నాయకుడు ఎవరో గ్రహిస్తారు, ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానివ్వండి. దమ్మున నాయకుడు ఎవరైనా గ్రహిస్తారు, వాళ్ళ చుట్టే తిరుగుతారు రాజకీయం అంతా, వాళ్ళ చుట్టే తిరుగుతారు ప్రెస్ కానీ మీడియా కానీ. నీలాంటి దద్దమ్మ మాట్లాడుతున్న గురించి ప్రెస్ వాళ్ళు, టీవీ వాళ్ళు మాట్లాడని చెప్పి కూడా ఇవాళ నేను బండి సంజయ్ గారు చెప్తున్నా. కొంచెం నేర్చుకోండి మీరు జ్ఞానం. లాస్ట్కి మీరు ప్రెస్ వాళ్ళని అటాక్ చేస్తారా? అదే టీవీలో డిబేట్ ఏం పెట్టాలి, వార్తలు ఏం రాయాలి, మీరే దిశ నిర్ణయం చేస్తారా? తప్పకుండా మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ ఈజ్ ద న్యూస్ ఆఫ్ ది స్టేట్. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మొత్తం కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే బలమైన నాయకుడు కాబట్టి తప్పకుండా ఏ వార్త చూసినా వారి మీద ఉంటుందనే విషయం కూడా ఇవాళ బండి సంజయ్ గారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను మీరు కోరుతున్నాను. 3 పత్తాలు ఆటలు ఆడతారు, 4 పత్తాలు ఆటలు ఆడతారు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఈ 1 పత్తా, 2 పత్తా, 3 పత్తా, 4 పత్తాలు మాకు తెలియదు. నువ్వు క్లబ్లలో పోయి ఆటలాడుతూ కావచ్చు, నీకు గట్టే చెప్తున్నావు. ఇవాళ నువ్వు తుగులకు అయిపోయినావు. ఇక నిన్నటి నుంచి కర్ణాటక ప్రజలు నేను తుగులకు అవార్డు ప్రకటించేసి, ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడావు నీకే అర్థమవుతలేదు. ఇవాళ ఈ పత్తా ఆ పత్తా అని మాట్లాడితే మాత్రం రేపు నువ్వు పత్తా లేకుండా పోతావు. ఇది గమనించుకోవాలి. ఇప్పటికైనా కొంచెం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సోయి దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకొని నేను మాట్లాడే ముందు కొంచెం మంచిగా మాట్లాడండి. లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో మీలో మేము ప్రతిఘటిస్తాము. మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలతో బుద్ధి చెప్పిస్తాము. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమి ఉంటే దద్దమ్మలు కాదు. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద, కవిత గారి మీద, పార్టీ మీద ఈ అవినీతి అది ఇది మాట్లాడితే మాత్రం సహించలేదని చెప్పి కూడా బండి సంజయ్ గారు ఘాటుగా మేము ఈ ప్రెస్ విలేకరుల సమక్షంలో వాళ్ళని హెచ్చరిస్తున్నాం.